నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభ్యర్థన నా జీవితం ప్రజల సేవకే అంకితం కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి బెదిరింపులకు దాడులకు భయపడేది లేదు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ వెల్లడి సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలవాలి మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు వెల్లడి మాలాధరణ స్వాములంతా నిత్యం నియమనిష్టలతో ఉంటూ దీక్షను కొనసాగించాలి గోదావరి ఖని కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు సూచన ఈ నెల 13న జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అభ్యర్థన పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలను అభ్యర్థించారు. గోదావరి ఖని చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సినీ దర్శకులు బండ్ల గణేష్ పాల్గొనగా మంత్రి మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీని బొందపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. మైనార్టీ సోదరిమణులు ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని, ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండకపోతే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు మాయమైపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గం ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే కోరికతో ప్రజాసేవలో ఉంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బలపరిచిన యువకుడు, ఉత్సాహవంతుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకులు కమిషన్ల కోసం ఇతర ప్రాంతాలకు సింగరేణి నిధులు ఇచ్చారని, తాను సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతానికి పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికలు అయిపోగానే 36 కోట్లతో లక్ష్మీనగర్ అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడతామని, ఎవ్వరు అడ్డుపడ్డా అభివృద్ధి ఆగదని తెలిపారు. అలాగే 15 కోట్లతో స్టేడియం అభివృద్ధి కార్యక్రమం చేపడతానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ రామగుండం నియోజకవర్గంలో అంతర్గం మండలానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 15 కోట్లు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా పాలకుర్తి మండలానికి 18 కోట్ల 50 లక్షలు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవడంతోనే రామగుండం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, కార్మికుల సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. ఇప్పుడే చెప్తూ వస్తా ఉన్నా మా బండ్ల గణేష్కి, మా రాష్ట్రకు చాలా సున్నితమైన మనసు అనేది. ఆరాట పడతా ఉంటారు, మీటింగ్ అవుతా ఉంటే పెద్దపల్లిలో ఇదే విధమైన మీటింగ్ జరుగుతా ఉన్న సందర్భంలో మధ్యలో రాలేకపోయాం. మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారితో పాటు మేము అందరూ కూడా మమ్మల్ని మన్నించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు 2-3 విషయాలు చెప్పి
చాలా ఆలస్యమైంది. కానీ గోదావరి కనికి సంబంధించి ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన పెద్దల వెంకటస్వామి గారి మనుమడిగా, పెద్దల వివేక్ గారి తనయుడుగా ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పనిచేయాలని ఆసక్తి, ప్రజాసేవ చేయాలని ఆసక్తి ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్ణయం చేసి మేము 7 శాసనసభ్యులకి ఆదేశించడం జరిగింది. నిరంతరం నేను అనుకుంటా రాజ్ ఠాకూర్ తన సొంత ఎన్నికల్లో కూడా ఇంత కష్టపడ్డాడు అనుకుంటలేదు. పొద్దున 6 గంటలకు ఫోన్ చేస్తే రోడ్డు మీదనే ఉన్నాడు. ఎప్పుడు చేసినా ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులను పురమాయించి మన ఎంపీ అభ్యర్థి వంశీని గెలిపించాలని నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు. నేను అడిగిన మొన్న, ఏమైనా రాజు నీ ఎన్నికల్లో ఇంత తిరిగినావా అని అడిగిన. ఇంత తిరగలేదన్నా, ఇప్పుడు తిరుగుతున్నా, మనం గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాయంలో రేపు రాబోయే కాలంలో ఈ రామగుండం నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలను నేను నిలబెట్టేది ఉంది, నాకు బాధ్యత ఉంది. నేను ఎక్కువ స్థాయిలో మెజార్టీ చూపెడతా. రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మా పాటు కృష్ణనైనా జాకానున్నాడు. ఆ హనుమంతుని రూపంలో మీ అందరి రక్షకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నాడు. మీ అందరి రక్షకుడు బజరంగ్ బలి, రాముని రక్షక మొహమ్మద్ అలీ. అదే మాదిరిగా జాకబ్, మరి అదే మాదిరిగా దళితుడు రూపంలో జాంబావంతుడు ఉన్నట్టు మరి ఈ రోజు మీ అందరి పక్షాన ఈ హనుమంతుడు ఉన్నాడు, మక్కాన్ సింగ్ ఉంటాడు. మీ అందరి పేర్లు నా గుండెల్లో ఉంటారు. చీర్చి చూపించాలా, బట్ట తిరిగిపోతాడు. అదే మాదిరిగా మన సోదరుడు సినీ నిర్మాత, నటుడు బంట్ల గెలస్ కూడా వస్తాడు 2 నిమిషాల్లో. అదే ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను బ్రతికి ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు ప్రజల సేవకే నా జీవితం అంకితమని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోప్పలి ఈశ్వర్ అన్నారు. శనివారం గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలో టీ జంక్షన్ నుంచి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమాయక ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిందని ఆరోపించారు. అమలు కాని 6 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలన ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అబద్ధాల పునాదులపై ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే స్థానిక నాయకుడికి పట్టం కట్టినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేశారన్నారు. నవజాత శిశువుల నుంచి మొదలుకొని ముసలి తల్లి వరకు కేసీఆర్ పథకం చేరుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 5-6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పాలనపై అవగాహనకు రావాలని సూచించారు. ప్రజల పక్షాన ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన గొంతుగా వినిపించే విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తర్వాత మనకుండేది రేపు ఎల్లుండి ఓటు వేయడమే. కాబట్టి ఎవరి వాడలో వాళ్ళు, ఎవరి డివిజన్లో వాళ్ళు, నాయకులు, కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసినాం. ఇది లాస్ట్ రోజు. దీన్ని మనం ఎంత గొప్పగా ఈ టెంపో మెయింటైన్ చేస్తే అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరంతా దాదాపు 2 నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. ఈ చివరి నిమిషంలో కూడా మీ వంతు పూర్తి సహకారం అందించాలని మరి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన గుర్తు కారు గుర్తు, పైనుంచి 2 గుర్తు కారు గుర్తు. మరి ఇక్కడికి వచ్చిన మా మహిళా తల్లులకు,
కోలాటం బృందం వారికి, డప్పుల బృందం వారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. కాగా ఈ బైక్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రధాన చౌరస్తా మీదుగా 5 ఇంక్లైన్, తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాణ్ నగర్ వీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీబీజీకేఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికుడు, ఉద్యమకారుడు, సింగరేణి మాజీ కార్మికుడు, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏ విధంగా అధికారంలోకి వచ్చిండ్రు అనేది కూడా ప్రజలకు తేట తెల్లం అయిపోయింది. ఇప్పటి వరకు 6 నెలల్లో మీ ప్రవర్తన ఏంది, మీ మాట తీరేంది, ఇవాళ మీరు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించినో కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ ఇంకా ఈ ప్రాంతాన్ని మోసం చేయాలని, వంచాలని ఇంకా అబద్ధాలు ఆడుతూ ఇలా మళ్ళీ ఈ యొక్క ఎంపీని గెలిపించడం కోసం మీరు పడుతున్నటువంటి తాపత్రయానికి ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ఇవాళ ఆనాడు పునాదుల ఇవాళ ఏదైతే
త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నామో, అబద్ధాల పునాదుల మీద ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి మీకు తప్పకుండా ప్రజలు రాబోయేటువంటి ఎన్నికలలో బుద్ధి చెబుతారు. తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చారు. జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవడానికి రేపు పార్లమెంట్ ఎన్నికలలో అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధమైరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు మా నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. ఏటింగ్ లైన్ కాలనీలో అయితే ప్రచారం చేస్తే కూడా పోలీసులతోని అడ్డుకుంటా ఉన్నారు. ఇవాళ ఎన్ని రోజులు మీరు అధికారంలో ఉంటారు? మేము కూడా అధికారంలో ఉన్నాం. 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులను కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా లేవు. కానీ ఈరోజు ప్రతిరోజు ఒక కార్యకర్తను, ప్రతిరోజు ఒక ఉద్యమకారుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలో ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ప్రతిదీ కూడా ఇవాళ చరిత్రలో నిలుస్తుంది. తప్పకుండా మేము రాసుకుంటున్నాం. తప్పకుండా దానికి తగ్గటువంటి ఫలితాన్ని కూడా మీరు చవి చూస్తారు. ఓపికతోనే ఉండండి నాయకులారా, కార్యకర్తలారా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ నా మీద 100-120 కేసులు పెట్టింది, 45 రోజులు జైల్లో పెట్టింది. అయినా కూడా ప్రజల ఆకాంక్షల కోసం నిలబడ్డాం. ఇవాళ మన కార్యకర్తలు, నాయకులు అందరు కూడా ధైర్యంతో ముందుకు నడవండి. ఈ యొక్క కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకుల ఆగడాలకు వాటన్నింటిని కూడా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలలో ఈశ్వరన్నను అత్యధికమైనటువంటి మెజారిటీతోని ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడమే మన లక్ష్యం. కాబట్టి దయచేసి సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగింపు రోజు సందర్భంగా శనివారం జీడీకే 2 ఇంక్లైన్ గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి సీతారామయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, కార్మిక వర్గమంతా బీజేపీ ప్రభుత్వం విధానాలను అడ్డుకోవాలని, అందుకు ఓటు అనే ఆయుధం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు ఏఐటీసీ బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కార్మిక వర్గమంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ గారు 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. ఈ రాజ్యాంగంలో ఏమున్నది? అంబేద్కర్ గారు రాసింది ఏంటి? ఈ దేశంలో వెనుకబడినటువంటి కులాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలి, వీళ్ళంతా అభివృద్ధి జరగాలి ఈ దేశంలో అని చెప్పేసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ తీసేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవాళ మనం కొత్తగా ఊహించింది కూడా కాదు. ఇవాళ బీజేపీ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్, దాని మూలం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మనువాద సిద్ధాంతం. మనువాద సిద్ధాంతంలో ఏమున్నది? ఈ దేశంలో అగ్రవర్ణాలు మాత్రమే పరిపాలన చేయాలి, మనందరం శూద్రులమే. నువ్వు రెడ్డి అనుకున్నా, నేను రావు అనుకున్నా, ఇంకొక ఇది అనుకున్నా, వీళ్ళందరూ శూద్రులే. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళే అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలే ఈ దేశాన్ని పరిపాలించాలనేది మనువాద సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్నే ఇవాళ రేపు మోడీ గారు ఆచరించబోతాడు. మరి అందుకే ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటాడు. అంబేద్కర్ రాజ్యాంగంలో మరి అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. మరి రేపు ఉంటాయి, ఇది పోతే రిజర్వేషన్ అనేదే ఉండదు. అందుకే ఆయన ఏం చేస్తాడు? ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటే, ఈ గవర్నమెంట్ కంపెనీలు ఉంటే ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. వీటన్నింటినీ తీసిపారేసి ప్రైవేట్ కంపెనీలు పెడితే ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్ ఉండదు. ఇవాళ మన సింగరేణిలో రిజర్వేషన్ ఉంది, ఎన్టీపీసీలో రిజర్వేషన్ ఉంది, ఎఫ్సీఐలో రిజర్వేషన్ ఉంది. ఆ పక్కన సిమెంట్ కంపెనీలో ఉందా? ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనే రిజర్వేషన్లు ఉంటాయి, కానీ ప్రైవేట్ వాటిలో ఉండదు. అందుకని ఈయన ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసి మొత్తం ఇప్పటికే మీకు తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు
అసలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పాడు? ఈ దేశంలో పెద్ద పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. చిన్న చిన్న పరిశ్రమలు కార్లు తయారు చేసేదో, మోటార్ సైకిల్ తయారు చేసేదో, లేకపోతే ఇంకేదైనా తయారు చేసేదో చిన్న ప్రైవేట్ వాళ్ళు పెట్టుకొని, కానీ బొగ్గు, ఉక్కు, కరెంటు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని పెడితే ఇవాళ ఆయన ఏమంటాడంటే ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు పుట్టిందే గిట్టడానికి అంటాడు. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ఖచ్చితంగా తీసేస్తారని చెప్పిన మొదటి ప్రధానమంత్రి ఆయనే ఈ దేశంలో. మరి అలాంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ మరి ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఏఐటీసీ నాయకులు, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే కార్మిక వర్గమంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం గోదావరిఖనికి వచ్చిన వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కోసం కాకా వెంకటస్వామి ఆనాడు ఢిల్లీ పెద్దలతో పోరాడి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ ఇప్పించారని తెలిపారు. BIFRలోకి వెళ్లిన సింగరేణి ప్రభుత్వంతో చెప్పించి మారుటూర్యం ఇప్పించి కాపాడారని, నిత్యం కార్మికుల కోసం తప్పించిన కాకా మనవడిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన వంశీకృష్ణను కార్మికులమంతా ఆదరించాలన్నారు. సింగరేణి కార్మికులకి పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 35 సంవత్సరాలు వరకు మాత్రమే ఇచ్చే రూల్ ఉండే. 35 సంవత్సరాలు దాటితే వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని మరి ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పాం. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పెర్క్స్ సింగరేణి కార్మికులు కడుతున్నారు. ఇది కోల్ ఇండియాలో కార్మికులు కడతలేదు, సింగరేణిలో కూడా ఆఫీసర్లు కడతలేదు, కేవలం వర్కర్స్ మాత్రమే కడుతున్నారు. యావరేజ్గా సుమారు సంవత్సరానికి 30-40 వేల రూపాయలు కడుతున్నారు. ఆ రకంగా సింగరేణి కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి కార్మికులు ప్రతి వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకుంటామంటున్నారు. 2 గుంట్ల భూమి అడుగుతా ఉన్నారు. ఆ 2 గుంట్ల భూమి ఇప్పించమంటే మంచిదన్నారు, చేద్దామన్నారు, చూద్దామన్నారు, దాటేశారు. కానీ ఈ సమస్యలు ఏమీ పరిష్కారం కాదా. ఆ విషయంలో మరి మాకు న్యాయం చేయలేదు కేసీఆర్ గారు అనే ఆలోచన ప్రతి వాళ్ళకు కూడా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్నింటినీ అమలు చేశారు. మరి ఈ సింగరేణి సమస్యలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది నమ్మకం కలిగింది. దానికి కారణం కార్మికుడు డిపెండెంట్ కి ఉద్యోగం ఇవ్వడానికి 35 సంవత్సరాల వయసు మాత్రమే ఉండాలా, దాటొద్దనే కండిషన్ ఉంటే
అది 35 సంవత్సరాలని 40 సంవత్సరాలు కూడా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సింగరేణి యాజమాన్యానికి చెప్పి చేయించారు. అది ఒప్పుకుంది, బోర్డులో కూడా తీర్మానం అయింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు రాలేదు. వచ్చే నెలలో ఈ సర్క్యులర్ వస్తుంది. ఏ కార్మికుడికి అయితే డిపెండెంట్ ఉద్యోగానికి 35 సంవత్సరాలు డిపెండెంట్ కి దాటిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తున్నాం. అంతేకాకుండా సొంత ఇంటి పథకం, సొంత ఇల్లు కట్టుకోవడానికి 2 గుంటల భూమి కావాలంటే ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా పరిష్కారం చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాయి. 6వది 2 లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేయటం. దీన్ని కూడా ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా చేస్తాను, ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. కాబట్టి చాలా చేశారు ఇప్పటికే, కానీ ఇది కూడా చేస్తారనే నమ్మకం ఉంది. అటు రైతులకి, అటు రైతు కూలీలకి, ఇటు కాంట్రాక్ట్ వర్కర్స్ కి, సింగరేణి వర్కర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేసి గెలిపిస్తామని ఎక్కడ ప్రచారం వెళ్ళినా చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మరి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. 7 ఎమ్మెల్యేలు కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు కార్యకర్తల్ని అందరినీ సమీకరించి ప్రజాప్రతినిధులు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి మరింత బలం పెరిగింది. దానికి అంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు వస్తాయి. రామగుండం కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేలా అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. మే 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన సిబ్బందిని సమకూర్చడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ పోలింగ్ కేంద్రం వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఇదివరకే చెక్ పోస్టులు, వాహనాల తనిఖీ చేపట్టి డబ్బు, మద్యం, బంగారం, వెండితో పాటు గంజాయి, బెల్లం, స్ఫటిక వంటి వాటిని పట్టుకుని సీజ్ చేయడం జరిగిందని, సీజ్ చేసిన డబ్బు, మద్యం, బంగారం, వెండి, ఇతర వాటి వివరాలను వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ లో పాల్గొనేలాగా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలాగా అన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం లోపల ఉన్న ఇళ్లలో కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఉండకుండా చూసుకోవాలని వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని సిపి తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఆయా పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు. కొన్ని మాత్రం ఎగ్జామ్షన్ చేయడం, అది ఓన్లీ బ్యాంక్ యొక్క సెక్యూరిటీ ఉన్న వాళ్ళని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ పట్టణాల్లో డిఫరెంట్ ఏరియాస్ లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అవి మొత్తం 26 ఫ్లాగ్ మార్చ్లు మొత్తం కమిషనరేట్ పరిధిలో మొత్తం వివిధ రకాల వివిధ ప్లేసెస్ లో వివిధ డేట్స్ లో చేయడం జరిగింది. అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1903 నాకబందీ కార్యక్రమాలు అంటే ర్యాండమ్ వెహికల్ చెకింగ్ కానీ, టాక్టికల్ వెహికల్ చెకింగ్ కానీ, ఈ యొక్క ఎస్ఎస్టీ దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ కానీ చేయడం జరిగింది. అండ్ అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ కంపెనీలు 5 వచ్చి ఉన్నాయి మనకి. దాంట్లో 443 మంది మనకు సహకారం చేస్తున్నారు. అవి ఒక 12 నుంచి ఒకటి ఆల్రెడీ కంపెనీస్ 2 కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్ గా 2 కంపెనీస్ జాయిన్ అయినాయి. ప్యాట్రోలింగ్ పార్టీస్, క్విక్ యాక్షన్ టీమ్స్, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే ఫీల్డ్ రిజర్వ్ కూడా కొంత ఫోర్స్ ఉంది. ఇన్ని రకాలుగా 3 లేయర్స్ గా మనం బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ కి 3 లేయర్స్ బందోబస్తు ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లో ఫస్ట్ లేయర్ సిఎంఏ ఉంటుంది, సెకండ్ లేయర్. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సి ఉందంటే మంచిర్యాల మొత్తం ఎల్డబ్ల్యూ ఏరియా నోటిఫై చేయబడింది కాబట్టి అక్కడ 7 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. బిఆర్ 4 గంటల వరకు ఉండదు. 4 గంటల తర్వాత ఓటింగ్ ఉండదు. అందుకనే ప్రజలందరూ 4 గంటల లోపల మీ ఓటింగ్ పోటీ చేసుకోవాలని అందరికీ మీరు ముందుగానే వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీ
తీసుకొని మీకు ఆల్రెడీ మీకు చెప్పినారు ఏ ఐడెంటిటీ కార్డ్స్ అమలు చేస్తారు అవి తీసుకొని వచ్చి మీరు ప్రశాంతంగా ఓట్ చేసుకోవడానికి మీరు చేసుకోవచ్చు. అది నాలుగు ఫోర్ తర్వాత ఓటింగ్ అనేది ఉండాలి. కానీ హైదరాబాద్ మాత్రం మీకు 6 వరకు ఉంటుంది. సో ఈ కార్యక్రమాల్లో భాగంగా మనము ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మావోయిజం ఏరియా ఏదైతే అఫెక్టెడ్ అని కనిపించిన ఏరియాస్లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్స్లో బార్డర్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పటి నుంచి మేము ఈ డ్రోన్ ఆపరేషన్ చేశాము. బార్డర్ మొత్తం మేము సెక్యూర్ చేసుకున్నాము. ఆ బార్డర్ ఏరియాలో ఉన్న ఫెరీ పాయింట్స్ 12 ఉన్నాయి మనకి. ఆ ఫెరీ పాయింట్స్లో అక్కడ మహారాష్ట్ర నుంచి అది నది దాటి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాటిని అన్నింటినీ మేము సీల్ చేసుకున్నాము. తర్వాత ఈ పోలింగ్ లొకేషన్ ఈ రోజు నైట్ నుంచి బార్డర్ ఏరియాలో గచ్చిబౌలి ఏరియాలో మా అనుకున్న బార్డర్ ఏరియా మొత్తాన్ని C60 అనే కమాండో ఫోర్స్లు వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు. అవి 4 కమాండో ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నారు. అక్కడ అవన్నీ మనకున్న బార్డర్ వాళ్ళకున్న బార్డర్ మొత్తం వాళ్ళ ఏరియాలో చూసుకుంటారు. మన ఏరియాలో అన్ని ఈ యొక్క గత 1.5 month నుంచి మనం అన్ని కాల్వర్ట్స్ కానీ రోడ్స్ కానీ అన్ని ఈ యొక్క బీడీతో చెక్ చేయడం. మనువాదం వైపు నడుస్తున్న మందకృష్ణ మాదిగతో నడవడానికి మాదిగ జాతి సిద్ధంగా లేదని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రిజర్వేషన్ల కోసం మాదిగ జాతి అంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని తెలిపారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి బీజేపీని ఓడించాలని తిరిగిన మందకృష్ణ ఇప్పుడు ఏ లాభం ఆశించి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో వెల్లడించాలన్నారు. స్వలాభం కోసం పార్టీలను సపోర్ట్ చేసే మందకృష్ణ మాటలను మాదిగలు విశ్వసించడం లేదన్నారు. ప్రయత్నం చేస్తున్న మందకృష్ణ ప్రయత్నాలు విఫలయత్నం అయితే తప్ప సఫలం కావని సందర్భంగా మా కృష్ణన్నకు తెలియజేస్తున్నాం. కృష్ణన్న, నువ్వే కదా 2002లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగడం మంచి పద్ధతి కాదని నువ్వే కదా ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పినవు. ఆ రోజు నీ కార్యకర్తలుగా నవ యువకులుగా వచ్చిన మేము నీ నోటి నుంచి ఏమిన్నాం? నరేంద్ర మోడీ నరహంతకుడు నిన్నాం కదా. నీ నోటి నుంచి ఏమిన్నాం? ఆర్ఎస్ఎస్ను నిషేధించమని నువ్వు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి వచ్చి మేము సప్పెట్లు కొట్టినాం కదా అన్న. అడుగుతున్నాం, మరి ఇవాళ నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు తప్ప ఈ రోజు మాట్లాడే మాటలు తప్ప ఒకసారి నువ్వు స్పష్టం చేయాలి. ఈరోజు మాదిగ జాతికి పెద్ద అన్న అని చెప్పి మోడీ గారిని చెప్తున్నావు కదా, మరి ఆ రోజు మాట్లాడిన మాటలు తప్ప ఈరోజు మీరు మాట్లాడే మాటలు తప్ప స్పష్టం చేయాలని చెప్పి మేము మా కృష్ణన్నను అడుగుతున్నాం. ఇకపోతే 2018లో మీరే బీజేపీ పార్టీ మోసగారి పార్టీ అని, బీజేపీని చిత్తుగా ఓడించాలని హెలికాప్టర్ వేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడప తిరిగి ప్రచారం చేయలేదా కృష్ణన్న? మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎందుకు చేదైందో, ఈరోజు మీకు ఎందుకు తీయగైందో సమాధానం చెప్పాలని చెప్పి మేము మా కృష్ణన్నను ప్రశ్నిస్తున్నాం. ఇంత శ్రమ చేస్తున్నావు కదా బీజేపీ పార్టీ కోసం, దీంట్లో 10% శ్రమ మన సొంత పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ కోసం నువ్వు చేసుంటే ఇవాళ మన పార్టీ బతికేది కదా. మన పార్టీ బతికితే నువ్వు బీజేపీ కాళ్ళు మొక్కాల్సిన అవసరమో, గతంలో 2018లో కాంగ్రెస్ కాళ్ళు మొక్కాల్సిన అవసరమో నీకు ఉండేది కాదు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, కృష్ణపల్లి నారాయణ, జిల్లా అధ్యక్షుడు కోటగిరి పాపయ్య, కన్వీనర్ కండే కుమారస్వామి, రేగుంట లింగయ్య, గాజల శంకర్, కడారి రమేష్, దాసరి రాజయ్య, పర్వతాలు, ఏసయ్య, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 990 855 2928.
కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993330 9989497898. ఈ నెల 13న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అభ్యర్థించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన భారతదేశం అస్తిత్వాన్ని కోల్పోయేలా హిందుత్వ విధానంతో వెళ్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమిగా పనిచేస్తున్నాయని, ప్రజలంతా దేశ రక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం ఇండియా కూటమికి అండగా నిలవాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. 2024లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ దేశ భవిష్యత్తు కొరకు, ఈ దేశ పౌరుల రక్షణ కొరకై జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నటువంటి సత్సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు, పౌర సమాజము కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి మరి ఈరోజు నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వాన్ని గద్దె దించేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మైనార్టీల రక్షణ లేదు ఈ దేశంలో, దళితులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, మరి కార్మిక రంగంలో అశాంతి, ఈ వివిధ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనలో, మోడీ నాయకత్వంలో మరి కార్మిక చట్టాలను అణచివేయడంలో కానీ, కార్మిక చట్టాలను సవరించడంలో కానీ, పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం చేయడము, మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ వెంకటస్వామి గారి పేరు నిలబెడతారనేటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో నాకుంది. ఎందుకంటే నాకు అతను 5 సంవత్సరాల బాబుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఆ కుటుంబంతో. కాబట్టి వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, హనుమాన్ మాలధరణ స్వాములంతా నిత్యం నియమనిష్టలతో ఉంటూ దీక్షను కొనసాగించాలని గోదావరికని కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు సూచించారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో శనివారం హనుమాన్ మాలధరణ వేసుకున్న స్వాములకు మంత్రోచ్చరణ నడుమ మాలధరణ చేసిన అనంతరం అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ మాల చాలా నియమనిష్టలతో కూడుకున్నదని తెలిపారు. హనుమాన్ మాలధరణ స్వాములు ప్రతినిత్యం ఉదయాన్నే పూజలు చేస్తూ హనుమాన్ చాలీసాను పఠించాలన్నారు. హనుమాన్ భక్తుల వద్దకు యంత్రతంత్ర మంత్రాలు, దుష్ట శక్తులు దరిచేరవని తెలిపారు. ఈరోజు మరియు రేపు కూడా మాలాధరణ చేసుకునే వాళ్ళకి అర్ధమండలం అంటారు, దాన్నే 21 రోజు అంటారు. ఈ రోజు నుండి దీక్ష ఉండి ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఎవరైతే మాలాధారణ చేస్తారో వాళ్ళు ఒక పూట అన్నం తిని ఒక పూట ఉపహారం చేసి ఎవరైతే దీక్ష ఇలా చేస్తారో వారు అనుకున్న పనులు అవుతాయని, సంకటచే హనుమాన చుడావై అని చెప్పి ఏ సంకటములు ఉన్నా కూడా తీర్చేవాడు ఆంజనేయుడు. భూత పిశాచ నికటనై హావై అంటాడు. అంటే భూతాలు, ప్రేతాలు కానీ ఇవన్నీ చేతాలు కానీ ఉన్నా కూడా ఆంజనేయ స్వామి కనుక ప్రదక్షిణ చేస్తే ఇవన్నీ పోతాయని చెప్పి హనుమాన్ చాలీసులో ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈరోజు మాలాధారణ చేసుకున్నారు. కొంతమంది 41 రోజు మాలాధారణ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 108 రోజులు మాలాధారణ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా మళ్ళీ ఇంకో 10 రోజులకు 11 రోజులు మాలాధారణ చేసుకునే వారు కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా ఈ మాలాధారణ స్వీకరించి ఏకభుక్తం, భూషణం, బ్రహ్మచర్యం చేస్తూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మీ కోరికలు కోరుకుంటూ ఈడేర్చుకోవాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ అందరికీ రామచంద్రుని యొక్క ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ. అవినీతి రహిత పాలన కోసం ప్రజలంతా బీజేపీ పార్టీని గెలిపించాలని గోదావరికని న్యాయవాదులు బలమూరి అమరేందర్ రావు అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం న్యాయవాదులంతా లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ లోని షాపులలో తిరుగుతూ పెద్దపల్లి ఎంపీగా గోమాస శ్రీనివాసును గెలిపించాలని కోరారు. దేశంలో సుస్థిర పాలన కావాలన్నా, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా
నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మళ్లీ ప్రధానిగా ఉండాలని అన్నారు. ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసును ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ నెల 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్దపల్లి పార్లమెంట్ నుంచి శ్రీనివాస్ గోమాస గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దానికోసం అని చెప్పి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. రోజు 18 గంటలు నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు మనమంతా కూడా నరేంద్ర మోడీ గారి కోసం, ఈ దేశ సంరక్షణ కోసం, ఈ దేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కోసం, మన అవినీతి రహిత భారతదేశ నిర్మాణాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దానికి మద్దతుగా న్యాయవాదులందరం కూడా, గోదావరి న్యాయవాదులందరం కూడా ఈరోజు లక్ష్మీనగర్లో ఇటు డాక్టర్స్ను, వ్యాపారస్తులను, ప్రముఖులందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచండి, మరొకసారి దేశంలో మోడీ గారి సర్కార్ని నిర్మాణం చేద్దాం మనమంతా కూడా అని చెప్పి ప్రజల్ని ఇక్కడ ఓటు అభ్యర్థించడానికి గోదావరి భారత్ సింగ్ తరఫున న్యాయవాదులందరూ కూడా మేము వచ్చినాం. అందరు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పాలన పట్ల 5 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రజలు తనపై చూపుతున్న ఆదరణతో తనలో గెలుపుపై ధీమా పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తానని మోసం చేయడంతో మహిళలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారని, రైతుల పంట పొలాలు ఎండినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, రైతు బంధు 500 రూపాయల బోనస్ ఇస్తానని మోసం చేయడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందరికీ 4,000 రూపాయల పింఛన్ ఇస్తానని మోసం చేయడంతో ప్రభుత్వం అప్పుడే వ్యతిరేకత మొదలైందని తెలిపారు. నమ్మించి మోసం చేసి తమ ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి మళ్లీ ఓటుతో బుద్ధి చెప్తామని సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఈ 7 శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం దాదాపుగా అన్ని వర్గాలను కలిసి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు నాకు ఓటేసి గెలిపేయమని ఇప్పటికే కోరడం జరిగింది. ప్రధానంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి, కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని మైన్స్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, మరి ప్రత్యక్షంగా కార్మికుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క సహకారాన్ని, తమ యొక్క మద్దతును కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను, మహిళలను, అన్ని వర్గాలను కూడా ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి కోరడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే అవతరించినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఈ ప్రాంత ప్రజలకే చెందాలని, అదేవిధంగా ఇక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు రావాలని, ఇండస్ట్రియలైజేషన్ కావాలని, వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఐటీ రంగంలో ఇదివరకే అద్భుతం సృష్టించినటువంటి హైదరాబాద్ నగరంతో పాటు మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా ఐటీ పరిశ్రమలు రావడం ద్వారా మరి అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని నిన్నుగా కోరుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో అబద్ధాలతో చేయలేనటువంటి హామీలనిచ్చి అన్ని వర్గాలను మరి మోసపూరిత హామీలతో ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారి పైన అవినీతి ఆరోపణలు, అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అనతి కాలంలోనే ప్రజల ముందు అబాస్ పాలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఏ ప్రభుత్వం అయినా గతంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది రొటీన్గా జరుగుతుండేటువంటి పరిణామం. కానీ ఇక్కడ తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆపివేయడంతో పాటు మరి రొటీన్గా జరుగుతున్నటువంటి రైతులకు ఇచ్చే రైతు బంధు కావచ్చు, అదేవిధంగా మంచి సాగునీటి రంగంలో ఎప్పుడు నడుస్తున్నటువంటి విధానంగా నీళ్లు ఇవ్వకపోవడం కావచ్చు, మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా అతి తక్కువ సమయంలో విచ్ఛిన్నం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా విఫలమైందో మనం చెప్పవచ్చు. అందుకే ఈరోజు అతి తక్కువ సమయంలో మరి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎన్నికలలో అసలు కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేస్తుంది, గొప్పగా ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకుంటుంది, మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం ఎప్పుడొస్తే బాగుండు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము ప్రశాంతంగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళింది అని ఈరోజు ఎవరిని కదిలించినా, ఎవరితో మాట్లాడినా, ఏ వర్గాన్ని కదిలించినా ఇదే అభిప్రాయం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దీనికి కారణం ఒకటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు, ఆయన బేసికల్గానే ఇండస్ట్రియలిస్ట్, ఆయన విధానమే పారిశ్రామిక విధానం. మరి వాళ్ళు ఇందులో వాటాదారులుగా ఉండి సింగరేణి సంస్థను గమనించాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళల్లో వారు కూడా ఒకరు. మరి వారితో వీరితో కలిసి మొత్తంగా సింగరేణి సంస్థనే ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు బీజేపీ అభ్యర్థి గెలిచిన సింగరేణి సంస్థను ప్రైవేటైజ్ చేయడానికి తలుపులు తెలుస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన ఆయన స్వయంగానే పారిశ్రామికవేత్త కాబట్టి మరి వాళ్లకు వాటాలు వస్తాయనే ఆశతోటి వాళ్ళు కూడా సింగరేణి సంస్థను ప్రైవేటైజ్ చేయడానికి వాళ్ళు కూడా గేట్లు తెరుస్తారు. అందుకే సింగరేణి సంస్థ ప్రైవేటైజ్ కావద్దు అని అనుకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ సింగరేణి కోల్బెల్ట్లో ఉన్నటువంటి ఎందరైతే పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సింగరేణి కార్మిక సోదరులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ఆధారిత పరిశ్రమలు కావచ్చు, లేదంటే వివిధ వర్గాలు ఈ సంస్థపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, తప్పనిసరిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అదే మేధావులైన వారంతా దేశం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి ఖని ఆయన్స్ బ్యాంకెట్ హాల్లో శనివారం ఖని అడ్వకేట్స్ తో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ దేశం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో అడ్వకేట్స్ గా మీ అందరికీ తెలుసునని, మీలాంటి మేధావులంతా అందరికీ తెలిపి దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పెద్దపల్లి పార్లమెంటులో గోమాస శ్రీనివాసును ఎంపీగా, కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానిగా చేసుకుందామని కోరారు. ఈ సందర్భంగా కొంతమంది అడ్వకేట్స్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్, బలమురి అమరేందర్ రావు, వనిత, క్యాథం వెంకటరమణ, అధిక సంఖ్యలో అడ్వకేట్స్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతినిధిగా ఏదైతే జ్యుడిషియరీకి ఉన్నటువంటి లింకు ఇటు పార్లమెంటరీ క్యాబినెట్కి ఉంటుంది, కాబట్టి గత ఇంతకుముందు 50 సంవత్సరాల నుండి ఏ ఎంపీ పట్టించుకోలేనటువంటి ఒక ఆలోచన మీ అందరి ద్వారా చేసి, మీ అందరి ఆశీస్సులతోని రేపు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో లోక్సభ సభ్యునిగా నా ఎన్నిక మీ ఆశీర్వాదం జరిగితే 100కు 100% నేను మీరు కూడా రిజల్ట్ కాకముందు కూడా
రేపు మనం 13వ తారీఖు తర్వాత రిజల్ట్ ఎన్నికలు అయిపోతాయి, కానీ రిజల్ట్ మాత్రము జూన్ 4కి వస్తాయి. ఒకవేళ మీరు ఈ పీరియడ్లో కూడా మీకున్న సమస్యలని పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసి ఒక పేపర్ మీద పెట్టి ఒక సుప్రీంకోర్టు జడ్జితోని చర్చల రూపకంగా మీరు ముందుకొస్తే నేను మా అమరేందర్ సాబ్ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు 50 మంది కట్టేయండి, నేనే స్వయంగా ఢిల్లీకి తీసుకుపోతా. మేము ఒక 2 గంటలు సుప్రీంకోర్టు జడ్జ్ భూషణ్ గవాయ్ భూషణ్ గవాయ్ సాబ్తో ఢిల్లీలో అంటే ఢిల్లీలో, లేకుంటే నాగ్పూర్లో అంటే నాగ్పూర్లో వితిన్ 13 తారీఖు తర్వాత 13కు ఎన్నికలు అయిపోతాయి కాబట్టి, పోలింగ్లు అయిపోతాయి కాబట్టి మనం ఫ్రీగానే ఉంటాం. మీరు డిసైడ్ చేయండి. మీకున్న ప్రతి సమస్య మీద సొల్యూషన్ రావడానికి సుప్రీంకోర్టు జడ్జితోనే మీరు చర్చలు చేయించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒక మనవి, ఈరోజు ఇందాకనే మా సోదరుడు కుమార్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అన్ని విషయాలు కూడా గోమాస సీనన్న కావచ్చు, కుమార్ అన్న కావచ్చు చెప్పిండ్రు. ఒక విషయం ఏంటంటే మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు సైలెంట్గా ఉంటే అర్హత లేని వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. కాబట్టి దయచేసి మీ వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి 3వసారి ప్రధానిగా ఎన్నుకోవడం కోసం మీరంతా కూడా మీ సహకారాన్ని పూర్తిగా అందించాలని, పెద్దపల్లి పార్లమెంటు నుండి పోటీ చేస్తున్నటువంటి గోమాస శ్రీ భారీ మెజార్టీని ఈ ప్రాంతం నుండి అందించడం కోసం మీ పూర్తి ఆశీర్వాదాన్ని సహకారాన్ని అందించాలని చెప్పి కోరుతూ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం కమిషనరేట్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభ్యర్థన. నా జీవితం ప్రజల సేవకే అంకితం. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బెదిరింపులకు దాడులకు భయపడేది లేదు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ వెల్లడి. సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలవాలి. మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు వెల్లడి. హనుమాన్ మాలాధరణ స్వాములంతా నిత్యం నియమనిష్టలతో ఉంటూ దీక్షను కొనసాగించాలి. గోదావరి కని కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు సూచన. ఈ నెల 13న జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అభ్యర్థన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.